ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో వాతావరణం ఒక్కసారి ఒక్కోలా మారుతుంది. నిన్న మొన్నటి వరకు వేడి గాలులు, ఎండా వేడిమితో ప్రజలు అల్లాడిపోయారు. అయితే తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నట్టుగా పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్ సిటీలోనూ 4 రోజుల పాటు వాతావరణం మేఘావృతం అయ్యి ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదివారం ఎండలు దంచికొట్టాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. దక్షిణ తెలంగాణలో నల్గొండ జిల్లాలో మాత్రమే 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా గంగారంలో అత్యధిక 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.